నమస్తే అందరికి వెల్కమ్ టు praveentechtips అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మోటోలో g40 ఫోన్ గురించి. అసలు ఫోన్ ఎందుకు కొనాలో, ఫోన్ కొంటే లాభం ఏడుంది, నష్టం ఏడుంది, అండ్ ఈ ఫోన్కి సంబంధించిన వెబ్సైట్ అండ్ వేరే లింక్స్ ఏమైనా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే కొనాలనుకుంటున్నా సరే కూడా కొనుక్కోవచ్చు అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం మీకు తొందరగా నోటిఫికేషన్స్ రావడానికి. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంటా, కానీ నేను ఏం చేస్తాను అంటే అఫీషియల్గా మోటోలకు సంబంధించిన వెబ్సైట్ మీకు ఇక్కడ చూపించేస్తాను. సో అఫీషియల్గా మోటోలకు సంబంధించిన వెబ్సైట్లోనే వాళ్ళు 14,000కి ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది 1000 రూపీస్ ఐసిఐసి దాని మీద కార్డ్ యూజ్ చేస్తే. అంటే మీకు ఇది ఫోన్ 13,000కి వస్తుంది. సో అది ఇంకా మీకు బెనిఫిట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్కి వచ్చేద్దాం. సో ఫ్లిప్కార్ట్లో చూపిస్తే వాళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఇస్తారు అన్నమాట. సో 730కి అండ్ 732కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ప్రాసెసర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అది ఎంత పర్సెంట్ అంటే 0.1% ప్రాసెసర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ డిస్ప్లేస్ 6.8 ఇంచెస్ HDR10 డిస్ప్లే వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే కెమెరాస్ కూడా 68 మెగాపిక్సెల్ క్వాడ్ ఫంక్షన్ కెమెరా అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ ఉంది, థింక్ షీల్డ్ ఫర్ మొబైల్స్ ఉంది. సో థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు అనొచ్చు అన్న థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఏంది అనేసి. సో ఈ థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ అనేది లెనోవో వాళ్ళదన్నమాట. సో లెనోవో కొన్నది మోటోలోనే కాబట్టి వాళ్ళ టెక్నాలజీని మోటోలో ఫోన్లో యూజ్ చేస్తాం. సో ఈజీ మీ డాక్ క్లియర్ అయిపోయింటారు. 14,000 లోపల 6GB 64GB స్టోరేజ్, 4GB ర్యామ్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.8 డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అనేది మంచి స్పెక్స్ గైస్ నా ఒపీనియన్లో. అండ్ ఇక్కడ 2 వేరియంట్స్ ఉన్నాయి, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 6GB ర్యామ్, 120GB స్టోరేజ్. ఇక్కడ స్పెక్స్ చూసుకుంటే 6GB ర్యామ్ 120GB ప్రైస్ 16,000 ఉంది. మీరు డిస్కౌంట్ అయితే ఇట్లా 15,000కి వస్తుంది. సో 2,000 డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీని గురించి నేను లాస్ట్ చెప్తా ఎక్కువ వేరియంట్ గురించి. సో బేసిక్గా మెయిన్ స్పెక్స్ చూసుకుంటే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 6.7 ఇంచెస్ డిస్ప్లే, క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది అన్నమాట. 65 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ వస్తుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ వస్తుంది అన్నమాట. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 6000 mAh బ్యాటరీ వస్తుంది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మేజర్ చూసుకుని క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ వస్తుంది అనమాట. సో ఇది 4G ఫోన్ అనమాట, 5G ఫోన్ కాదు. సో 5G మీరు 5G కావాలంటే ఎట్లా guys, మీ 5G ఎవరైతే అనుకుంటారో 5G కోసం అయితే వెయిట్ చేయండి. 5G గురించి మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇక్కడ కానీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా బిల్డ్ కాలేదు అనుకుంటున్నా. మేబీ ఇయర్ ఎండ్ కల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, బ్యాండ్ విడ్త్ అవన్నీ క్రియేట్ కావాలి, టైం పడుతుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా 5G స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్పటికల్లా కూడా మన బడ్జెట్లో ఇంకా తక్కువ బడ్జెట్కి 5G ఫోన్స్ రెడీ అవుతాయి. అప్పటిదాకా కూడా వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే 5G ఇట్లా డెవలప్ అయిందంటే ఇట్లా మీకు 4G ఫ్రీక్వెన్సీస్ అండ్ 4G సిగ్నల్స్ కూడా ఇంకా మంచిగా బెటర్ అవుతాయి. సో అది నా పాయింట్ అనమాట. 5G చూసుకుంటే సిమ్ కార్డ్ చూసుకుంటే మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అంటే ఒక సిమ్ కార్డ్ ఒక మైక్రోజీ కార్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది, 3 కార్డ్ స్లాట్ కాదు. ఈ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అన్న వాళ్ళకైతేనేమో ఇప్పుడు చెప్తా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రైస్ కూడా. సో గైస్ ఒకవేళ మీరు ఫోన్ కొనుక్కోవాలంటే ఇట్లా 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ తీసుకోండి. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ కంటే ఇట్లా నా ఒపీనియన్లో ఒకవేళ ఇట్లా మీరు 16,000కి వెళ్తారు, సో కొంచెం వెయిట్ చేసి 18,000కి మోటోలా G60 తీసుకోండి. నేను G60 తీసుకోమని చెప్తున్నాను, ఎందుకంటే దానికంటే కూడా దాంట్లో కెమెరా సేమ్ ప్రాసెసర్ కానీ కెమెరా అవన్నీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినాయి. మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది జస్ట్ 2,000 రూపీస్కి. అండ్ దాంట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా సేమే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా ఏం సేమే ఉంది, కెమెరా కూడా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. ఎవరికైతే బడ్జెట్ లిమిటెడ్ ఉందో 14,000 12,000 అన్న వాళ్ళకైతే మోటోలా G40 తీసుకోండి. లేదు నేను పెట్టగలుగుతా 18,000 16,000 అంటే ఇట్లా మీరు గైస్ దీని 6GB ర్యామ్ వేరియంట్ కాకుండా మోటోలా G60 తీసుకోండి అనేసి అయితే నా ఒపీనియన్. అని మీరు అనొచ్చు అన్న ఈ ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్ లేవా అనేసి. అంటే ఇట్లా ఈ ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఉంది,
అండ్ సామ్సంగ్ వాళ్ళది M12 అండ్ తర్వాత చూసుకుంటే మ్, రియల్మీ నర్జో 30 ప్రో ఉంది. రెడ్మీ 9 సిరీస్ ఉంది. 9 సిరీస్లో మోడల్స్ చాలా ఉన్నాయి కాబట్టి చెప్తాను. 9 సిరీస్ అయితే ఒక మోడల్ ఉంది. అండ్ రియల్మీ నుంచి C25 ఉంది. అండ్ రియల్మీ 7 అనుకుంటా. సో అవి కూడా ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో. సో మీరేమనుకుంటారు guys ఈ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద వీడియో చూసినందుకు లాజాగా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కింద ఛానల్ చూస్తున్నాను సార్, కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో మీ అడ్వైజెస్ ఏమున్నా సరే కూడా నా లైవ్ స్ట్రీమ్ చేస్తుంటాను నేను. సో లైవ్ స్ట్రీమ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అది ర్యాండమ్గా ఉంటుంది. సో లైవ్ స్ట్రీమ్ అయితే కంపల్సరీ అటెండ్ కానీ నా చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.